Hello guys, I am Aleka Reddy. Today I am discussing with the basic structure of the Indian Constitution. This is very important topic, important concept in Indian polity. So basic structure of the Indian Constitution lo entante Parliament have amended the power of the Constitution. But మనం కొన్ని కేసెస్లో చూసుకుంటే పార్లమెంట్కి పవర్ లేదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి అని కొన్ని కేసులోనేమో అసలు పార్లమెంటు బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా పార్లమెంట్ అమెండ్మెంట్ చేసే రైట్స్ ఉన్నాయని రకరకాలుగా అంటుంటాము. సో అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, సో ఏ కేసులలో పార్లమెంట్కి అమెండ్మెంట్ చేసే రైట్స్ ఇచ్చారు, ఏ కేసులో ఇవ్వలేదు అనేది మనం ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూద్దాము. ఏంటంటే మెయిన్లీ బేసిక్ స్ట్రక్చర్ అంటే యాక్చువల్గా బేసిక్ స్ట్రక్చర్ అనే వర్డ్ డిడ్ నాట్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, బట్ వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ కాన్సెప్ట్. This is very important concept, my favorite topic. So the concept of basic structure came into force existence and the landmark judgment of the Keshavananda Bharati case, okay, in 1973. యాక్చువల్గా ఈ కేసులో 1973లో ఎక్కువ బేసిక్ స్ట్రక్చర్ అన్నది కేమ్ ఇంటూ ఫోర్స్. బిఫోర్ దట్ వీ హ్యావ్ ఆల్సో పార్లమెంట్ అమెండ్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనేది కొన్ని మనం కేసెస్లలో చూసాం. బట్ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ మాత్రం కేశవానంద భారతి కేసులోనే మనం చూడడం జరిగింది. సిన్స్ ద అడాప్టేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ ది టైమ్ ఆఫ్ ఆల్సో డిబేట్స్ హ్యావ్ స్టార్టెడ్ డిసైడింగ్ పార్లమెంట్ రైట్ టు అమెండ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. అంటే పార్లమెంటు అమెండ్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనేది స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేయలేదు, ఓకే. బట్ ఇన్ శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, శంకరీ ప్రసాద్ కేసు ఇన్ 1951 అండ్ సజ్జన్ సింగ్ కేసు 1965లో దీస్ కేసెస్ ఆల్సో సుప్రీంకోర్టు వర్డిక్టరీ ఇలా ఆర్టికల్ 13 మస్ట్ టేకెన్ ది మీన్స్ రూల్స్ రెగ్యులేషన్ లెజిస్లేటివ్ పవర్ కెన్ అమెండ్ ది లెజిస్లేటివ్ పవర్స్ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది, ఓకే. ఈ టూ కేసులలో ఏంటి, సజ్జన్ సింగ్ కేసు అండ్ శంకరీ ప్రసాద్ కేసులో పార్లమెంట్ అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పింది. బట్ ఇన్ గోలక్నాథ్ కేసు 1967లో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏమి ఇచ్చిందంటే పార్లమెంట్ కుడ్ నాట్ అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అంటే పార్లమెంట్ అమెండ్మెంట్ చేసే రైట్స్ ఉన్నాయి అని ప్రీవియస్ కేసులో చెప్పడం జరిగింది, ఓకే, సజ్జన్ సింగ్ కేసు అండ్ అదర్ కేసెస్లో. బట్ ఇన్ గోలక్నాథ్ కేసు 1967 ఏంటంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ బట్ నాట్ ది అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి క్లియర్గా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. బట్ ఇన్ గోలక్నాథ్ కేసు ఇన్ 1967 అండ్ ఆర్సీ కూపర్ 1970, మాధవరాజ్ కిండియా కేసు 1970, ఇన్ దీస్ కేసెస్లో పిఎం ఇందిరాగాంధీ గవర్నమెంట్ పార్లమెంట్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. ద 4th అమెండ్మెంట్ బాట్ అండ్ ది ఛాలెంజింగ్ ఆఫ్ ది కేశవానంద భారతి కేసు. సో బట్ ఇన్ కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్ చేసే రైట్స్ ఇచ్చింది, బట్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ ది వితౌట్ ఎనీ చేంజ్ అండ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ను కూడా అమెండ్మెంట్ చేయొచ్చు, బట్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ ది వితౌట్ ఎనీ చేంజ్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1973లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ బేసిక్ స్ట్రక్చర్లో మనం కొన్ని చూసుకోవాలి. ఏంటంటే ఇవ్వడం జరిగింది, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా, సవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్, వెల్ఫేర్ స్టేట్. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్లో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్కి ఎగైనెస్ట్గా పార్లమెంట్ అనేది అమెండ్మెంట్ చేయడానికి రైట్ లేదని చెప్పేసి ఆఫ్టర్ కేశవానంద భారతిలో మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇన్ 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పడం జరిగిందంటే dismissal of BJP government for demolition of Babri Masjid because of violation of secularism. Secularism is also part of basic structure of the Indian Constitution. In this case, misusing the Article 356 అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది ఇన్ 1994. ఎందుకంటే వీఆర్ ఏ సెక్యులర్ కంట్రీ, బట్ బాబ్రీ మసీద్ని డిమాలిష్ చేసినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసి చెప్పడం జరిగింది అని చెప్పేసి ఈ కేసులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ మనం ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.